అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మేడారం జాతరలో సమ్మక్క గుడికాడ నిలువెత్తు బంగారం మొక్కిందే గద్దెకాడ. జాతర పోదాం సమ్మక్క జాతర పోదాము. అర్థమైంది కదా నొల్ల? ఇప్పుడు నేను ఏ ముచ్చట చెప్తున్నానో అది. మేడారం కాడికే పోదాం పాండ్రి. అసలు ఏం జనాలు తొవ్వలన్నీ మేడారానికే పోతున్నాయోల్లా. అగ చూడు జాతర. వామ్మో ఏం జనాలు అగో మేడారం చూడుండ్రి ఎట్లా కనబడుతుందో. జనాలతోని కిటకిట కనబడుతుంది. మేడారం జాతర అంటేనే మన తెలంగాణ కుంభమేళా అన్నట్టు. దేశంలోనే కదా, ఆసియా ఖండం మొత్తంలోనే పెద్ద గిరిజన జాతర. అడవి దేవతలకు నిలువెత్తు బంగారం పెట్టి మొక్కులు తీర్చుకునేందుకు లక్షల మంది వస్తారు. ఎడ్ల బండ్లు, కార్లు, బస్సులు, కాలినడక ఇట్లా ఒకటా రెండా తొవ్వలన్నీ మేడారం దిక్కే పోతున్నాయి. దగ్గర 2 కోట్ల మంది మీదనే వస్తారు. ఖాళీ మన తెలంగాణనే కాదు, అటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి జనాలు ఈ జాతరకు వస్తుంటారు. అసలైతే జాతర చాలు కాకముందే లక్షల మంది వచ్చి మొక్కుకుంటుర్రు. ఇక జాతర నడిచే 4-5 రోజులైతే ఉష్కెబొత్తే రాలనంత జనం నేల ఈనిందా అన్నట్టే ఉంటది. బుజారం నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మను, అటు కొండాయి నుంచి గోవిందరాజులను పూజారులు తీసుకొచ్చి గద్దె మీద నిల్చోబెడతారు. ఇక సెకండ్ రోజు సమ్మక్కను శిల్కల గుట్ట నుంచి తీసుకొచ్చి గద్దె మీద పెడతారు. ఇక సమ్మక్క గద్దె మీదకి వచ్చేటప్పుడు చూడాలే, అసలు 2 కళ్ళు చాలేయోల్లా. పోలీసులు గాళ్లకు కాల్పులు జరిపి అమ్మవారికి స్వాగతాలు చెప్తారు. ఇక జనాలు శిగమూగుతుంటారు. శుక్రవారం నాడు సమ్మక్క సారలమ్మ, పగిడి గద్దెరాజు, గోవిందరాజు గద్దెల మీద కొలువై ఉంటారు. రోజంతా ఉండి శనివారం నాడు దేవతలందరూ వనప్రవేశం చేస్తారు. ఏ మాట కామాటేనొల్లా. మంచితనానికి ఇయ్యాల కాకున్నా రేపన్నా ఇలువ అనేది బరాబర్ ఉంటుంది. మంచి చేసిన వాళ్ళను జనం గుండెలలో పెట్టుకుంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని కన్ఫ్యూజ్ అయినా కానీ లాస్ట్కు అసలు నిజము తెలుసుకొని శనార్థులు చెప్తారు. ఇగో గీ సార్కు కూడా గట్లనే చేసిరు, చూడుండ్రి కావాలంటే. నిజంగా ఇగో గీ సీన్ చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబడుచుడు అంటారు చూడు. అయ్యో గట్లనే అయింది వాళ్ళ. నాకు మీరు కూడా చూడుర్రి. అయితే మహబూబ్ నగర్ లాగి ఏడుకొండల సారు 6 ఏళ్ల సంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిండు వాళ్ళ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్. మొన్ననే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఇక మహబూబ్ నగర్ నిడిచిపెట్టి హైదరాబాద్కు పోయేటప్పుడు చూడుర్రి అక్కడ జనాలు ఎట్లా ఎదురొచ్చిర్రో. పూలు చల్లుకుంటా, శనార్థులు చెప్పుకుంటా, తవ్వ పొడుగుతా నిలబడి సాగదోలిర్రు. అయితే ఏడుకొండల సారు 6 ఏళ్ల సంది అక్కడి లోకల్ పిల్లగాళ్లకు చదువుల మీద, సర్కార్ కొలువుల మీద బాగా పాయిరం పెంచిండట. గవర్నమెంట్ కొలువులకు రాసే పరీక్షలకు ఫ్రీ కోచింగ్ కూడా ఇప్పించిండు. మంచిగా చదువుకోవాలి, దిక్కుమాల దోస్తాలు పడిపోవద్దు, దేడి దిమాగాల లెక్క తిరగద్దు, గుట్కాలు పాన్ పరాగుల తెరుగు పోవద్దు, మంచిగా కొలువులు సంపాదించుకోవాలి, అమ్మా నాన్నకు మంచి పేరు తీసుకోవాలి అని అందరికీ తాపకోసారి చెప్పుకుంటా బొచ్చడు మందిని మంచి తోవల పెట్టిండటం వల్ల. ఇక గసంటి సారు ట్రాన్స్ఫర్ మీద పోతుంటే ఇక్కడ పిల్లగాళ్ళు బాధపడుకుంటా ఇట్లా శనార్థులు చెప్పిర్రు. అసలైతే సర్కార్ కొలువులు చేసేటోళ్ళు లంచగొండులు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళు అందరు కఠినాత్ములు అని అంటుంటారు కదా, కానీ అందరు అట్లా ఉండరు. గిసంటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నిజం చెప్తా అన్న, ఇగో ఇవాళ ఒక్కరోజే మా దిక్కు 5-6 సార్లు కరెంటు పోయిందల్లా. పట్నంలో ఉన్న మా దిక్కే 5-6 సార్లు పోతే మరి మీ ఊళ్ళల్లో ఎన్ని మాటలు పోయిందల్లా. అసలే ఎండాకాలం కూడా దగ్గర పడుతుంది. ఇక ఇంకా రాను ఇంకెట్లుంటుందో ఏందో. కరెంటే కాదల్లా, ఇగో నీళ్ళు కూడా మున్పటి లెక్క వస్తలేవు. ఇక పొలాలకు నీళ్ళు కూడా వారతలేవు. మున్పటికి ఇప్పటికీ మార్పు మస్తు కనబడుతుంది. నాకైతే గుండె మీద చేసుకొని చెప్పుర్రోల్లా, మీకు మునుపటికి ఇప్పటికీ ఫరక్ కనబడుతుందా లేదా? అదే మరి మార్పు అంటే. మరి ఏం చేద్దాం మల్లీశ్వరి అని అంటారా? ఏం చేద్దాం, 2 జేబులు చేతిలో పెట్టుకునుడో, లేకుంటే 3 రంగుల జెండా బట్టి అని అనుడో ఏమో. ఇగో ఈ ముచ్చటైతే చూడుర్రి మీరు. ఇగో ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తాండాకు పోయినమొల్లా. ఇగో పెద్ద ట్యాంకు మిషన్ భగీరథ ట్యాంకరే ఇది. 2 నెలల కింద దాకా మంచిగా నీళ్ళొచ్చిన ఈ తండాలకు. అయితే ఇగో ట్యాంకు మీద ఒక మనిషి ఉన్నాడు చూడు. ఓషి నీ కిందికి దిగడట కదా, దునుకుతాడా ఏంది? ఓ అన్న నీకేం కట్టమచ్చిందే? అగో పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మెల్లగా కిందికి దింపే ఉపాయం చేస్తున్నారు. అమ్మయ్య కిందికి వస్తున్నాడు. ఇంతకు ఈయన ఎవరు, గిట్లెందుకు చేసిండు అడుగుదాం. ఫస్ట్ నీ పేరు చెప్పి నువ్వు గిట్ల టేంకే ఎందుకు ఎక్కినావో చెప్పు. నా పేరు అజ్మీరా రవినాయక్, మంజర్పల్లి లంబడితండ బి సార్. అయితే ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు కొన్ని రోజుల నుంచి రావడం లేదు. దానివల్ల నేను ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ట్యాంక్ పై ఎక్కి. అయితే గత కొన్ని రోజుల నుంచి నేను ఎంత చెప్పినా కానీ ఇక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ
పట్టించుకోకపోవడం ద్వారా వాటర్ ప్రాబ్లం అనేది నాకు కాక మా గ్రామంలో లంబడితండ ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము డిపెండ్ అయ్యేది మిషన్ భగీరథ నీళ్ళ మీదనే. నేను చాలామందికి ఫోన్లు చేసిన కానీ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. అందుకోసమే నేను ఈరోజు ఇట్లా నిరసన కార్యక్రమం జరిగింది సార్. ఆగనాట అది సంగతి. ఊరి జనమే చెప్తున్న మాట. 2 నెలల సంధి నీళ్ళు అచ్చులేదు, ఏం లేదు. ఇన్నేళ్లు తండాల నీళ్లు కరువు అనేదే లేకుండే. కానీ ఈ నడమ నీళ్లకు హరిగోస పడతాండ్రట. అందుకే ఈ అన్న ట్యాంక్ ఎక్కి గిట్ల నిరసన చేసిండు. అన్నట్టు మీ ఊళ్ళే మున్పటి తరీకలా నీళ్ళొస్తున్నాయి వల్ల నిజం చెప్పురి మీరు. నీళ్ళు అత్తలేవు, కరెంట్ అత్తలేదంటే ఇక ఈ చేయి పాటోళ్లకు కోపాలు. ఏమన్నంటే ఇంకా 100 రోజులు కాలే, ఇప్పుడు అడిగితే ఎట్లా అని ఉల్టా అనుడు. ఇక ఈ 100 రోజులకు నీళ్లకు ఏం సంబంధం? కొంపదీసి 100 రోజుల దాకా నీళ్లు తాగొద్దా ఎట్లా జనాలు? నీళ్ళదే ఏందోల్లా చేన్లు శెలకలు కూడా ఎండిపోతాన్నాయి. ఈ 9.5 ఏండ్లల్లా మన తెలంగాణ ఎట్లా పచ్చబడ్డదో చూసినాం. మన రైతులు ఆరాంసే గుండె మీద చేసుకొని ఉన్నారు. కానీ ఈ 2 నెలల సంధి మాత్రం కట్టకాలమే వచ్చిందులో. అంతెందుకొల్లా ఆ ఊరు ఈ ఊరు గురించి చెప్తలేను. మన నీళ్ల మంత్రి ఉత్తమ్ రెడ్డి సారు వారి సొంత నియోజకవర్గంలోనే రైతులు సాగునీళ్ల కోసం అల్లాడుతున్నారు. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటాన్రు. ఇక మాకు సావే దిక్కు అనుకుంటా పురుగుల మందు డబ్బాలతోని నిరసన చెప్తుర్రు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు, నీళ్ళు ఇచ్చి రైతులను కాపాడుకున్నటువంటి సందర్భం. ఈ యొక్క యాసంగి క్రాపులలో రైతులు పొలాలు ఎండిపోయినాయి. చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళ యొక్క రైతుల పంటలు కాపాడాలి. కనీసం రైతు బంధు డబ్బులు వేయట్లేదు. ఆ పెట్టుబడి సాయం కింద ఏదో ఆ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఆ 15,000 రూపాయలు కదా, కనీసం ఆ గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ 10,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిగా ఉన్నది ఈరోజు. సంబంధిత అధికారులు కానీ ఆ నీటిపారుదల శాఖ ఉన్నటువంటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా యందు రైతుల యందు దయించి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కౌలు రైతులను అందరిని ఆదుకొని పొట్ట దశలో ఉన్న వాటిని లాస్ట్ ఈని ఇంకొక తడిస్తే బయటపడేటట్టున్నాం. మేము మా పొలం తీరా చేతికి వచ్చినాక కనుక ఎండిపోయింది. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు దగ్గర దీని ఖర్చు 30,000 దాకా పెట్టుబడి పెట్టినాం. మేము కౌలు ఎట్టేయాలి, మేము ఎట్ట తినాలి? మా పరిస్థితి ఏంది? ఎంత ఘోరం ఇది కాదోల్లా. ప్రభుత్వం మారితే నీళ్లు బంద్ అవుతాయా, కరెంటు బంద్ అవుతుందా? ఇదెక్కడి విడ్డురా అసలు? ఇదేనా మార్పంటే? కథకు నా వాడెత్తు అటు ఇటు చేసి మళ్ళా లాస్ట్ కత్తే తెలంగాణను కరువుల ముంచుతున్నారు కదా అని బాధపడతాండ్రు రైతులు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అక్కగారి దగ్గరికి పోవాలి. అక్కగారు సర్కార్ల కొలువు చేస్తుంది, పెద్ద ఆఫీసర్ అన్నట్టు. మరి ఆఫీసర్ అంటే అందరితోని పని చేయించుకోవాలి, జనానికి మంచి చేయాలి కదా. పేదోళ్ళ ఇండ్లల్లా దీపం వెలిగించేందుకు సాయంగా ఉండాలి, గంతే కదా. కానీ ఈ మేడం గారు ఏం చేసిర్రో జర చూడు రేవో మల్క. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వచ్చే. అయ్యయ్యో ఊకో జ్యోతక్క, ఊకో. కష్టాలు మనుషులకు కాకుండా దయ్యాలకు వస్తాయా చెప్పు? ఈ లోకం అంతే జ్యోతక్క. అయితే ఈ జ్యోతక్క ఎవరంటే హైదరాబాద్ మాసప్ ట్యాంకులు ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నాయి కదా, అన్న పెద్ద మేడం పేరు జగజ్యోతి. అక్కగారు ఏదో పని చేసి పెట్టేందుకు 84,000 రూపాయలు లంచం అడిగిందట. కానీ ఏం చేద్దాం, గాశారం ఉల్టా వల్టా తిరిగింది. మేడం గారు పైసలు తీసుకుంటుంటే గిట్ట దొరికిపాయ. పాపం ఒక ఏడుపు కాదు అసలైతే అక్కగారి కండ్ల పొంట నీళ్ళొస్తుంటే పాపం అమాయకురాలు, అన్నం బున్నం తెలవని సంఘ సేవకురాలు అని అనుకున్నాను నేనైతే. కానీ జ్యోతక్క ఇంట్లో ఆఫీసర్లు చెకింగ్లు చేస్తే 65 లక్షల రూపాయల నగదు దొరికిందట. 4 కిలోల బంగారం బయటపడ్డదట. ఇండ్లు, భూమి జాగలు, బంగ్లాలు కూడా ఉన్నాయట. ఏటికి లెక్కపత్రాలు లేవని అంటుర్రు. అంటే సర్కార్ కోలు వస్తే చాలు లంచాలతోని కోట్లు సంపాదించుడేనా ఏంది అన్నట్టు అక్కగారు సోమవారం నాడు మస్తు ఏడ్చింది కదా. ఇక మంగళవారం నాడు అక్క గుండె నొప్పి వచ్చినట్టు అయిందట. దావఖానా తీసుకుపోయారు కానీ అంతా బరాబరి అని చెప్పారట డాక్టర్లు. ఇంకేమున్నది, పోలీసు వాళ్ళు మహానటి అనుకుంటా మేడం గారిని జైలు పంపిర్రు. కాదోల్లా సర్కారు జీతాలు ఇయ్యబట్టే ఆ జీతాలు కూడా జనానియేనాయి. మళ్ళీ ఈ లంచాల వేరుతోని పీక్క తినుడేంది? సర్కార్ కులు అనగానే లంచాలు తీసుకోవాలి అనే రూల్ ఏమైనా ఉన్నదా? నియతగల్లోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఇటువంటి లంచగొండ ఆఫీసర్లు చేయబట్టి మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు రావట్టే. చి అరే అన్నట్టు చెప్పుడు మర్చిన, క్రికెట్ మనుషులే ఆడతారు కదా. అగో మా ఊళ్ళోనైతే పొట్టెగాళ్ళు పొద్దుననంగా క్రికెట్ బ్యాట్ పట్టుకొని పోతే మళ్ళీ చీకటి పడంగానే అత్తరు. గంత పిచ్చోళ్ళ క్రికెట్ అంటే. అయితే ఈ మనుషులతోని ఒక ఎద్దు క్రికెట్ ఆడితే ఎట్లుంటుందోళ్ళ, ఇగో గిట్లుంటుంది చూడురి. बैल पीस रहा है,
बैल पिसाळला हरण्या पिसाळला वा 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 हे 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 खूप असं वेगळं असं दृश्य बैल पिसाळलाय बैल पिसाळला हरण्या पिसाळला वा 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 हे 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 खूप असं वेगळं असं दृश्य ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.